ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతున్న సామాజిక పెన్షన్ల అనర్హత ఏరివేత కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షన్లు సీనియర్ సిటిజన్, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మరియు విడో, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులకు ఇప్పుడు ఇస్తున్న సామాజిక భద్రత పెన్షన్ల తనిఖీకి రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద 2 రోజుల పాటు తనిఖీ కార్యక్రమాన్ని ఎండిఓ, మున్సిపల్ ఆఫీసులకు తనిఖీ చేయాలన్న విధి విధానాలతో ఒక సర్క్యులర్ను విడుదల చేశారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక జిల్లాలో ఏదో ఒక గ్రామం ఎన్నుకుంటారు. ఆ గ్రామానికి అధికారులు వెళ్ళి లబ్ధిదారుల సామాజిక పెన్షన్లను తనిఖీ చేస్తారు. ఒక అధికారుల బృందం రోజుకు 40 మంది పెన్షన్లను తనిఖీ నిర్వహిస్తారు. ఒక బృందం 80 మందిని 2 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే రాష్ట్రంలో జిల్లాకు ఒక గ్రామం, 26 జిల్లాల్లో 26 గ్రామాలు 9-10 తేదీల్లో పైలట్ ప్రాజెక్టును కొన్ని బృందాలతో పూర్తి చేస్తారు. తనిఖీ సమయంలో అర్హతల డాక్యుమెంట్స్ను పరిశీలిస్తారన్నమాట. అర్హతలు లేని వారి పెన్షన్లు మాత్రం తొలగించే అవకాశం ఉంది. కావున అర్హతలున్న వారు ఆధార్, రేషన్ కార్డు, వికలాంగుల సదరం సర్టిఫికేట్, విడోల డెత్ సర్టిఫికేట్లు, మిగతా పెన్షన్లకు కావాల్సిన డాక్యుమెంట్స్లు వచ్చిన అధికారులకు చూపించి సహకరించాలి. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రమంతా కూడా ఇదే విధంగా తనిఖీలు ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. పైలట్ ప్రాజెక్టులో జిల్లాకు ఒక గ్రామం, ఉదాహరణకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కావలి మండలం చెంచుగానిపాలెం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తనిఖీకి ఎన్నుకున్నట్టు తెలుస్తుంది. 9-10 తేదీల్లో తనిఖీ పూర్తి చేసి అధికారులు ఎంపీడీఓలకు పంపిస్తారు. 11వ తేదీ తర్వాత అర్హతలు లేని వారి పెన్షన్ను తొలగించి సచివాలయంలో జాబితా వేస్తారు. ఒకవేళ అర్హతలున్నా తొలగించినట్టు తెలిస్తే వారు అర్హతలున్న ఆధారాలు సచివాలయంలో సమర్పిస్తే పై అధికారులు తనిఖీ చేసి తొలగించిన జాబితా నుండి పేరు తొలగించి అర్హుల జాబితాలో చేరుస్తారు. కావున సామాజిక పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు డాక్యుమెంట్స్ అన్ని తీసి పెట్టుకొనవలెను. వచ్చిన అధికారులకు చూపించుటకు తయారుగా ఉంచుకొనవలెను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి. పిల్లలను మొబైల్ నుండి చాలా 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 దూరంగా ఉంచండి.